seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I... హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ చాలా స్పెషల్ వ్లాగ్ అండి. మొత్తం చూడండి, మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా కొత్తగా చూస్తున్నారంటే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇట్లానే మంచి మంచి వ్లాగ్స్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈ వ్లాగ్కి వచ్చేసేసి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం చర్చ్కి. ఎందుకని అంటే ఫ్రైడే అనమాట ఆ రోజు, అండ్ వే ఆఫ్ క్రాస్ జరుగుద్ది చర్చ్లో. సరే, ఇంకా యాక్చువల్గా ఏంటంటే విషయం, అందులో ఒక స్టేషన్ మా పెద్దోడు చెప్పాలి అని చెప్పి నేమ్ ఇచ్చామన్నమాట. సరే, ఇంకా వీడి గ్రూప్లో వీళ్ళ క్లాస్లో ఉన్న వాళ్ళు, క్యాటగిజం క్లాస్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క పేరు ఇచ్చారు. వీడికి 12th స్టేషన్ పిక్ చేశారనమాట ఈయన. ఇంకా టెన్షన్గా అయితే బయలుదేరాము. ఎందుకంటే టైం అయిపోతుందో పక్కన స్టార్ట్ అయిపోద్ది, అండ్ వీడు ఫస్ట్ టైం అనమాట ఇలాగ చెప్పటం. సరే అని చెప్పి ఇంకా చాలా కంగారుగా వెళ్ళాం. ఏం జరుగుద్దా, ఎలా చెప్తాడా అని చెప్పి మనసులో ఒక ఎగ్జైట్మెంట్ అనమాట. ఫస్ట్ టైం చెప్తున్నాడు అని చెప్పి నేను ఇంకా చక్కగా వ్లాగ్లో షేర్ చేద్దాం అది ఇది అని చాలా ఊహించేసుకుంటున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే వీళ్ళ క్లాస్ వాళ్ళందరూ ఉన్నారు రెడీగా చెప్పడానికి. కానీ ఏం జరిగిందో ఏమో తెలీదు. వీళ్ళ క్లాస్ టీచరు ఆవిడ సిస్టర్ అనమాట, ఆవిడ రాలేదు, అసలు ఎవరు రాలేదు, అండ్ టీచర్స్ ఎవరు రాలేదు, అండ్ ఫాదరే డైరెక్ట్గా చెప్పడం స్టార్ట్ చేస్తాడు అనమాట. మాకైతే మెంటల్ వచ్చేసింది, ఏంట్రా బాబు ఇది అని అనుకున్నాము. సరే, ఇంకా వే ఆఫ్ క్రాస్కి ఎలాగో వచ్చాం కదా అని చెప్పి మొత్తం అయ్యే వరకు చూసుకుని ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాం. ఆ టెన్షన్లో మేమేంటంటే సరిగ్గా తినలేదు, పెట్టలేదు, హడావిడిగా బయలుదేరిపోయాం. సో అది అయ్యేటప్పటికి చాలా నీరసం వచ్చేసింది అనమాట, ఆకలి వేసేసింది బాగా. ఇంక ఇంట్లో అప్పుడు వండుకుని చేసుకునేంత ఓపిక కూడా లేదు. పిల్లలు కూడా పాపం స్కూల్ నుంచి రాగానే వాళ్ళని ఫాస్ట్గా స్నానం చేయమని చెప్పి పరుగుని వెళ్తే అక్కడ జరిగింది ఏంటంటే రివర్స్ అనమాట. ఫాదరే చెప్పడం స్టార్ట్ చేసేసారు. సరే, ఇంకా నేను కూడా ఎప్పుడు వే ఆఫ్ క్రాస్ చూడలేదు. ఇంకా చూసేసరికి చాలా ఎమోషనల్గా వచ్చేసింది అనమాట, కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసినాయి నాకు. చాలా అంటే లైక్ ఈ మధ్యన ఏంటంటే అలాగా దేవుడికి దగ్గర అయ్యే కొద్దీ చాలా ఎక్కువ మనం ఏమంటారు ఆ సిచ్యువేషన్ అయినా పడ్డ బాధ అదంతా తలుచుకుని ఏడుపు వచ్చేస్తుంది అనమాట. అది అసలు కంట్రోల్ చేసుకోలేను. కొన్నిసార్లు అయితే ఊరుకునే అదే ఆలోచిస్తూ ఉంటాను. అది మంచుకో చెడుకో నాకైతే తెలియదు, కానీ చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా అది భయం ఉన్న దగ్గర నుంచి ఏంటంటే మనం ఇలానే ఉండాలి అనే ఒక ఇది వచ్చేస్తుంది అనమాట. దేవుడికి నచ్చే విధంగానే ఉండాలి అనే ఒక భయం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అదనమాట నా మైండ్లో ఫీలింగ్. వే ఆఫ్ క్రాస్ చూసినంతసేపు ఇంకా అదైపోయింది. ఆకలికి తట్టుకోలేక వెంటనే వచ్చేసేసి చాప్లో పడపట తినేసాం అనమాట. ఎంత ఫాస్ట్గా తిన్నామంటే అసలు అలా వచ్చిందో లేదో ఇలా చేసేసాం. ఇంకా అదైపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత పడుకుని పోయాం తొందరగా, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ ఇంట్లో లంచ్, అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే మా కుట్టోడికి పుట్టు వెంట్రుకలు తీపిస్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే గుండు చేపిస్తాం కదా మనం, ఫస్ట్ ఇయర్ గుండు చేపిస్తాము. నేనైతే మాకు ఇళ్ళల్లో 9th month, మా సైడ్ 9th month చేసేస్తారు. ఎందుకంటే బర్త్డే టైం కల్లా కొంచెం జుట్టు వస్తుంది, నీట్గా ఉంటారు ఫొటోస్లో అని చెప్పి చేపిస్తాను అనమాట. 9th month చేపించేస్తాను. కొంతమంది 11th month చేసుకుంటారు, మాకు అలవాట్లేదు. సో అలాగే యాక్చువల్గా అయితే గుండు చేయించాలి. కానీ ఈయన అన్నారు కూడా చేయించేద్దాంలే, ఇక్కడ ఏముంది అని చెప్పి ఎవరినన్నా ఇంటికి తెచ్చుకుని చేయించేద్దాం. మా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు కదా, మేనమామలు చేస్తారు కదా. సో అలాగా అంటే నేను అన్నాను, లేదు నాకు యాక్చువల్గా నేను మొక్కుకున్నాను అనమాట, అది వెళ్ళంగానే వెళ్ళి అక్కడే చేయించాలి అని చెప్పి.
ఇంకా వలంకిని వెళ్ళాలి. నేను ఎంతవరకు వెళ్ళలేదు. ఆ వెళ్ళేదేదో వీడి కోసం, వీడి గుండు చేయించడానికే వెళ్తాను ఫస్ట్ అని. నేను లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు కూడా వెళ్ళాలని అనుకున్నాను. కానీ మాకున్న 1 వీక్ టైట్ స్కెడ్యూల్లో అది అవ్వలేదన్నమాట. దేవుడు ఏదన్నా అనుకుంటే ఒక విధంగా మనం ఒకటి అనుకుంటే దేవుడు వేరే విధంగా నీకు వేరే ప్లాన్ ఉందిలే అన్నట్టుగా చేస్తాడు కదా, అది ఇలా అనమాట. సరే ఇంకా అక్కడైతే చేయించాలని అనుకున్నాను. అందుకనే 3 కత్తులు వేయించేద్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఇలా 3 కత్తులు వేయించేస్తే తర్వాత ఎప్పుడైనా చేయించుకోవచ్చు, 3rd ఇయర్ అలాగా గుండు. ఇంకా అలా అని చెప్పి 3 కత్తులు తమ్ముడితో వేయించేద్దాం అని అనుకున్నాం. మంచి రోజు సాటర్డే, యాక్చువల్గా థర్స్డేనే చేయించాలి. కానీ వీక్డే ఇంకా వాళ్ళు వర్కింగే, ఈయన కూడా వర్కింగే. ఈవినింగ్ టైం వెళ్ళి హడావిడిగా కూర్చుని చేసుకునే బదులు వీకెండ్ అయితే కరెక్ట్ అని అనిపించింది. కొంచెం ప్రశాంతంగా మేము కూర్చుని అలాగా టైం స్పెండ్ చేసి కూడా చాలా కాలం అయిపోయిందనమాట. అసలు బిజీ లైఫ్ స్కెడ్యూల్స్లో అసలు కలవటానికి అవ్వట్లేదు. చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది టైము. ఇంకా అలాగా సాటర్డే చేసుకుందాం అని అనుకున్నాము. ఇంకా మార్నింగే లేచిపోయాము. ఈడేంటంటే పొద్దున్నే లేపేస్తున్నాడు, స్కూల్ టైం అలవాటు అయిపోయింది. ఇంకా అలా పొద్దున్నే లేచిపోయి ఇడ్లీ పిండి ఉండిందనమాట. అటు ఇడ్లీలకి సరిపోదు అందరికీ, అండ్ ఉత్తప్పం తిని కూడా చాలా కాలం అయిపోయింది. ఇంకా అలాగా కొంచెం క్యారెట్, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి పెట్టాను అనమాట, సాల్ట్ కలిపేసి ఇడ్లీ బ్యాటర్లోని. నేనేంటంటే ఉప్పుడు బియ్యంతో చేస్తాను కాబట్టి ఇడ్లీలు ఇలాగ దోశలకి, ఉత్తప్పంకి, ఇడ్లీకి అన్నిటికీ అదే పిండి అనమాట. ఆల్ ఇన్ వన్ లాగా అన్నిటికీ యూజ్ అయిపోతుంది. ఇంకా నేను ఫస్ట్ వేస్తున్నాను, ఉత్తప్పం వేస్తుంటే మా పెద్దోడు వచ్చి నేను కూడా వేస్తాను, నాకు నేర్పించమ్మా అన్నాడు. నాకు అనిపించింది సరే వీడు మామూలుగానే పనులు బాగా చేస్తాడనమాట, నేర్పించేస్తే ఏంటంటే నాకు ఎప్పుడన్నా అవసరం పడినప్పుడు వీడికి చెప్పేస్తే వీడు వేసి పెట్టేస్తాడు కదా అన్నట్టుగా జస్ట్ ఒకసారి చూపించాను అంతే. ఇంకా నెక్స్ట్ అన్నీ వాడే వేసాడు అనమాట. మా పాపకు కూడా ఆడే వేసి ఇచ్చేసాడు ఉత్తప్పం, బాగా వేసాడు అనమాట. ఇంకా వాడికి వేసుకుని తినేసాడు. నాకు ఈయనకి తర్వాత నేను వేసుకున్నాను. నేను అసలు అనుకోలేదు ఆ శారీ కట్టుకోవాలని. మా పాపకి ఈ డ్రెస్ ఇచ్చా అనమాట, రాజస్థానీ డ్రెస్. ఇది మమ్మీ జైపూర్ వెళ్ళారు, మమ్మీ డాడీ కొలీగ్ వాళ్ళ బాబు పెళ్ళికి వెళ్ళారనమాట జైపూర్కి. ఇంకా అక్కడ తీసుకున్నారు. ఇంకా పాపకి ఆ డ్రెస్ వేసాను లేదో అది అనింది, నాతో మ్యాచింగ్ అవ్వమ్మా, ఏదన్నా బ్లూ శారీ కట్టుకో అని. సరే అని ఇంకా రీసెంట్గా మమ్మీ ఈ శారీ పంపించారనమాట మా తమ్ముడు వాళ్ళు ఇండియా వెళ్ళొచ్చినప్పుడు మొన్న. ఇంకా సరేలే ఇంక ఇది వేసేసుకుందాం అని అనుకున్నాను. ఇది రోలింగ్ చేయించారు యాక్చువల్గా, బాందిని టైప్ శారీ అనమాట. ప్యూర్ సిల్క్ లాగా ఉంది, చాలా లైట్ వెయిట్, అసలు ఎంత హాయిగా ఉందో. దీంతో డే అంతా గడిపేయచ్చు అనమాట ఆ శారీతోని. అస్సలకి హెవీ అనిపించలేదు, అంత లైట్ వెయిట్ శారీ. ఇంకా అదైతే వేసుకున్నాను. ఆ కలర్ కాంబినేషను అండ్ ఆ కలర్ నాకు చాలా రేర్ అనమాట. నాకున్న శారీస్ కలెక్షన్లో చాలా తక్కువ ఆ కలర్ నా దగ్గర ఉండటం. ఏదైనా మమ్మీ తీసుకుంటారు, నాకు నచ్చింది మమ్మీకి నచ్చింది ఒక్కటే అవుతుంది అనమాట. మమ్మీకి ఏది నచ్చుతో నాకు కూడా అదే నచ్చింది ఎగ్జాక్ట్గా. ఇంకా వేరే అటు ఇటు తప్పు పోదు, అంత ఎగ్జాక్ట్ సెలెక్షన్ అనమాట. ఇంకా ఆ కలర్ కాంబినేషన్ ఎప్పుడు వేసుకోవాలి కదా అని తీసుకున్నారు. కానీ అదేమిటో మరి లక్కీగా నాకు ఏం కలర్ వేసుకున్నా సూట్ అయిపోద్ది, అది ఆడ్గా కనిపించదు. అదొక లక్కీ థింగ్ అనమాట. ఇంకా సరే అది వేసుకున్నాను. మంచిగా ఎండగా ఉండిందనమాట ఆ రోజు. మా కుట్టోడికి కూడా ఇండియన్ వేర్ వేసాను. వాడికి అసలు ఇండియన్ వేర్ వేయటం చాలా తక్కువ, ఒక్కసారి వేసాను. అది కూడా ఏదో పండక్కి, దీపావళికో ఏదో పండక్కి అయితే వేసాను, వెంటనే తీసేసాను. ఎందుకంటే అస్సలు ఉంచుకోలేదు. అప్పుడు కొంచెం చిన్నోడు కదా, ఇంకా ఇప్పుడు కొంచెం ఊహ తెలిసింది. ఇది వేసాను, పేజీ చేయలేదు. వేసేటప్పుడు మాత్రం కాల్ చేశాడు కొంచెం. తర్వాత ఇంకా ఉన్నాడు, చాలాసేపు ఉన్నాడు ఆ డ్రెస్లోని. నాకే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది అనమాట, అంతసేపు ఉన్నాడే ఏడవకుండా అని చెప్పి. ఇంకా ఈయన యూఎస్కి వెళ్ళే టైంకి కరెక్ట్గా వీళ్ళు కిచెన్ రెనోవేషన్ చేయించుకుంటున్నారని చెప్పాను కదా. సో ఇలా రెనోవేట్ చేసుకున్నారనమాట. నాకు ఈయనకి బాగా నచ్చింది, చాలా నీట్గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ అదంతా చాలా బాగుంది. ఇంకా చిన్న ఫినిషింగ్ టచెస్ ఉన్నాయి, పెయింట్స్ వేయాల్సినవి. ఇంకా అది వాడు ఓన్గా వేసుకుంటాడు అనమాట తమ్ముడు. ఫ్లోరింగ్ కూడా వాడు ఓన్గా చేసుకున్నాడు. పాత కిచెన్ కూడా ఓన్గా
ఏమంటారు తీసేసాడు అనమాట. డిస్మాంటిలింగ్ అంతా వాడే చేసుకున్నాడు. ఐకియా వాళ్ళు వచ్చి జస్ట్ ఇది కబోర్డ్స్ అన్నీ ఫిక్స్ చేసి ఆ వెంటిలేషన్ది ఫిక్స్ చేసి పెట్టారనమాట. ఇంకా అలాగా ఇలా కిచెన్ రెనోవేషన్ చేసుకున్న తర్వాత లంచ్కి అయితే పిలిచాడు. ఇంకా అలా ఇది కూడా కలిసి వచ్చింది అనుకోకుండాని. అండ్ చాలా రోజుల తర్వాత ఇలా కలిసాం కదా, చాలా మంచి టైం స్పెండ్ చేసాము. ఇంకా అప్పటికి వాడు చికెన్ కట్ చేస్తున్నాడు మేము వెళ్ళేటప్పటికి. ఇంకా ఆ చికెన్ కట్ చేయడం అయిపోయిన తర్వాత వీడికి 3 కత్తులు వేస్తే అప్పుడు కానీ ఆ డ్రెస్ తీయడానికి లేదు. వాడు ఎక్కడ గోల్ చేస్తాడా అని టెన్షన్ అనమాట. వీడికి ఏంటో అర్థం కాదు, ఆ కోతి బొమ్మలు అంటే ఇష్టం. అది వాడి చేతిలో ఉన్న చిన్న కోతి బొమ్మ వాడిది, ఇదేమో మా సిస్టర్ ఇన్ లాది అనమాట పెద్ద కోతి బొమ్మ. అది బాగా నచ్చింది. ఇంకా దాంతో ఆడడం మొదలెట్టాడు అనమాట. వాడికి నచ్చింది కదా అని అనుకున్నాం. ఈ కోతులే నచ్చుతున్నాయి ఏంటబ్బా అని చెప్పి. నాకైతే ఈ డ్రెస్ చాలా నచ్చేసింది. ఇంక ఇది ఇప్పటికి వేయకపోతే ఇంకా టైట్ అయిపోద్ది, అలా ఉండింది అనమాట. కరెక్ట్గా అనిపించింది వేస్తే. సరే ఆగు, ఇంకోసారి తల్లి ఫోన్ ని తన్నేస్తావు తల్లి. వద్దమ్మా, అక్కడ 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 పెట్టు. అచ్చు రా, స్టార్ట్ చేయి. స్టార్టింగ్ హెయిర్ కట్ 2 నిమిషాలు అయిపోద్ది. ఎక్కడో దగ్గర చిన్న పీస్ స్మాల్ పీస్ అంటే సరే. ఇంక గుండె అయితే ఇంకెంత సీన్ చూపిస్తాడో ఇక్కడ. మొత్తం 3 ముక్కలు కట్ చేయించుకోవడానికి ఏం చేయట్లేదే. ఓకే ఓకే. ఏమైంది? చాలు అయిపోయింది. ఏం చేసేలేదు, నేను ఏం చేయలేదు. అదే అంటాడు అలాగే. వద్దు వద్దు మనకు వద్దు వద్దు అంతే. వద్దు వద్దు వద్దు. నాకు మమ్మీ మాస్క్ వేసి ఏదో తేడాగా ఉంది అని చూస్తున్నాడు. లేదు ఏంటి నీ మంకు ఏదే బుల్లి పిచ్చే పిచ్చే ఇదిగో హగ్గి చేసేసుకో. నాకు ఆడి నుంచి వెళ్ళాడు. జస్ట్ 3 కత్తులు వేయటానికే అంత గట్టిగా ఏడ్చాడు. ఇంకా గుండు చేయాలి అంటే కనుక ఇంకెంత గట్టిగా ఏడుస్తాడో. అసలు ఇక్కడ పిల్లలు ఏడుస్తున్నారంటేనే టెన్షన్ వచ్చేస్తుంది బాగా. ఏంటంటారా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో ఏమో. ఈయనకైతే మరీ కంగారు వచ్చేస్తుంది. పిల్లలు ఏడుస్తున్నారంటే చాలు భయపడిపోతూ ఉంటారు. అమ్మో ముందు వాడి సంగతి చూడంటారు. అలాంటిది ఇంకా 3 కత్తులకే ఇలా ఏడ్చాడు చూడండి. ఇండియాలో ఉంటే ఏదో ఒకటి చేసి ఏదో ఒక రకంగా అయితే గుండు చేయించేస్తాం పిల్లలకి. కానీ ఇక్కడ అలా కాదు, చాలా టెన్షన్ పడుతూ ఉండాలి. ఇంకా ఎలాగైతేనే సక్సెస్ఫుల్గా 3 కత్తులు వేయించేసాం వాడి చేత. ఇంకా ఖచ్చితంగా ఫోటోలు అయితే దిగాలి కదా. మరి అంత మంచిగా తయారైన తర్వాత ఎప్పటికో ఒకసారి కానీ ఇలాగా మంచిగా తయారేమో. ఇంకా మళ్ళీ వాడికి ఆ డ్రెస్ వేస్తాను లేదో తెలీదు, వెయ్యాలనే ఉంది. ఎందుకంటే చాలా క్యూట్గా ఉందన్నమాట అసలుకి అది చూడ్డానికి. అండ్ చాలా సటిల్గా ఉంది, మరీ ఆడ్ కలర్ లాగా అనిపించకుండా. నాకు ఈయనకి చాలా నచ్చేసింది. ఇంకా పాప డ్రెస్ అయితే బాగా లూజ్ అయిపోయింది. మమ్మీ యాక్చువల్గా అందులోని ఎక్స్ట్రా మెటీరియల్ పెట్టించి
త్వరగా టైట్ అవ్వకూడదు, త్వరగా పొట్టు అవ్వకూడదు అని చెప్పి ఫుల్ ఖర్చు పెట్టి కుట్టించారనమాట. యాక్చువల్గా అది రెడీమేడ్ డ్రెస్, కానీ అది మళ్ళీ ఇప్పదీసి సేమ్ క్లాత్ తీసుకుని కుట్టించి పంపించారనమాట. ఏంటంటే పిల్లలు చాలా తొందరగా ఎదిగిపోతున్నారు, ఊరికనే బట్టలు టైట్ అయిపోతున్నాయి. ఇంకా మా పాపకైతే మరీని అసలుకి, అందుకని ఇంకా ఎక్స్ట్రా క్లాత్ వేయించి కుట్టించారనమాట. నాకైతే అనిపించింది ఇంకో 1 year వరకు వాడచ్చు అది అని చెప్పి. అన్ని లంగాలు ఉన్నాయి, చాలా తొందరగా ఎదిగిపోతుంది, అదన్నీ పొట్టయిపోతున్నాయి. ఎంత కాస్ట్లీ లంగాలో ఏం చేయాలో అర్థం కాదు. ఇంట్లోనేమో అమ్మాయిలు లేరు, ఇది ఒక్కతే అయిపోయింది. ఆ లంగాలన్నీ ఏం చేసుకోవాలి అట్టుపెట్టి, అసలు నాకైతే ఎవ్వరికి ఇవ్వబుద్ధి కూడా కాదు, అంత మంచి లంగాలు అనమాట. ఇంకా పట్లంగాలు అవన్నీ అయితే పెట్టాను, చాలా వరకు తీసేసాను కూడా, డీక్లటర్ చేసి అన్నీ స్టోరేజ్లో పెట్టేసా. ఇంకా అందుకని చెప్పి ఇలా కుట్టించిందనమాట, ఎక్కువ రోజులు వాడాలి అన్నట్టుగాని. ఇంక వీడిని ఫోటో తీయడానికి ఎన్ని తిప్పలు పడుతున్నామో, నేను మా మరదలు అంటారా ఆడబడుచు అంటారా బాబాయ్, ఎప్పుడు కన్ఫ్యూజనే నాకు దీంతో. సిస్టర్ ఇన్ లా అంటే సరిపోద్ది. ఇంకా తనేమో ఫొటోస్ తీస్తుంది, నేనేమో వీడిని నవ్వించడానికి ఎన్ని విధాలుగా ట్రై చేసినా చాలా తక్కువ ఫోటోలు వచ్చినాయి. ఎప్పుడుతోటి పోలిస్తే ఈసారి చాలా తక్కువ ఫొటోస్ అనమాట. చాలా దిగుతాం, అసలు చాలా మంచిగా వచ్చే ఫోటోలు ఉంటాయి. కానీ ఏంటో మరి ఈసారి అసలు మా ఆవిడు కోఆపరేట్ చేయలేదు, ఒకటే ఊగుతున్నాడు, ఒకటే గోల. యాక్చువల్గా అది వాడు పడుకునే టైం అనమాట, మధ్యాహ్నం పూట. మేము వెళ్ళిందే 12:30కి. ఇంకా అప్పటికే వాడు చికెన్ కట్ చేస్తూ ఉన్నాడు. సరే అది అయిపోయిన తర్వాత ఇది చేసుకున్నాం, ఇంకా వాడు కూర అది చేసుకుంటా ఉన్నాడు అనమాట కిచెన్లోని. మేము ఇంక ఇలా కూర్చుని అయితే ఫోటోలు దిగుతున్నాం. వాడికి ఇంకా నిద్రకు వచ్చేసేసి తిక్కగా చేస్తాం మొదలెట్టాడు. వాడికి ఫొటోస్ దిగితే కానీ నేను ఆ డ్రెస్ చేంజ్ చేయడానికి లేదు, ముందు చేద్దామని మళ్ళీ వెయ్యాలి అన్నా కూడా ఇంకా కోఆపరేట్ చేయడు, వాడు బ్యాటరీ ఇవ్వద్దు. ఇంకా అందుకని అలానే బలవంతంగా తీపిస్తున్నాను. కొన్నిసార్లు తప్పదండి, పిల్లల్ని ఇబ్బంది పెట్టైనా నేను ఫోటోల కోసం అలా చేస్తూనే ఉంటా. ఎందుకంటే మళ్ళీ ఆ మూమెంట్స్ రావు కదా వాళ్ళకి, ఇవే గుర్తు పెద్దగా అయినాక మళ్ళీ తిరిగి చూసుకోవడానికి ఇవే అన్నమాట గుర్తులు. ఓకే ఇలా ఉండిందా అని చెప్పి. అందుకనే ఇంకా వాడిని బలవంతం చేసి ఏడిపించైనా కూడా ఎట్లాగట్లో వాడితోటైతే ఫోటోలు అయితే తీపించుకున్నాను. భలే క్యూట్గా అనిపించింది, నాకు ఉన్న ఫోటోలే చాలా క్యూట్గా అనిపించింది అనమాట. ఇంకా నాకైతే ఆ రోజు నుంచి ఆ ఎండ చాలా రోజులు అయిపోయింది, అంత ఎండలో బయటకు వచ్చి ఆ నిమిషం స్టార్ట్ అయింది లైట్గా తలకాయ నొప్పి. తర్వాత నేను ఇంకా ఒక దీంట్లో పడి ఏమంటారు, ఒక ఫ్లోలో ఉంటాం కదా ఇంట్లో వాళ్ళతో, అలా ఉన్నప్పుడు చాలా రోజులు అయిపోయింది ఇలా కూర్చుని భోంచేసి టైం స్పెండ్ చేసి, ఇంకా ఆ దీంట్లో ఉండిపోయి నేను తలకాయ నొప్పిని పక్కన పెట్టేశాను. ఇంకా ఏంటంటే ఆ రోజు మ్యాచ్ కూడా, సో సాయంత్రం మ్యాచ్ కూడా చూడాలి, ఆ దీంట్లో ఉన్నా అనమాట. ఇంకా ఈయనేంటంటే నేనేమో ఎప్పుడు చూడు ఓడిపోయే టీమే కదా, పెద్ద ఇదే ఉందిలే అంటే, ఈయన అన్నారు లేదు తక్కువ మ్యాచ్లేగా ఓడింది, ఏమో తర్వాత మ్యాచ్లోనే గెలిస్తే ఛాన్స్ ఉంటుందేమో లాస్ట్ ఇయర్ లాగా అన్నట్టుగానే చిన్న హోప్ ఇచ్చారు. సరేలే అని అనుకున్నాను. ఇంకా చాకలిగా ఉంది. ఒక పెద్ద కప్పు కాఫీ కూడా తాగాం మధ్యలో నేను ఈయన. కాఫీ తాగినాక కొంచెం పర్వాలేదని అనిపించింది. ఇంకా భోజనం అయితే చేసేసాము. తర్వాత కాసేపు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, కొంతసేపు పడుకున్నాడు వాడు, లేసాడు. ఇంకా సాయంత్రం అలాగా బయలుదేరిపోయామన్నమాట. ఎందుకంటే ఇల్లు సర్దుకోవాలి, ఎట్లా పడితే అట్లా ఉంది. మెయిన్ థింగ్ సైకిల్స్ అవి కింద స్టోరేజ్లో పెట్టాలన్నమాట. క్లీనింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ వింటర్ అయిపోయిన తర్వాత. ఇంకా ఏంటంటే కింద పార్క్ చేసిన సైకిల్స్ అన్నీ లోపల పెట్టేసుకోండి, పెట్టకపోతే కనుక తీసుకుని వెళ్ళిపోతామని చెప్పి అసోసియేషన్ నుంచి నోటీస్ వచ్చింది. ఇంకా కింద ఉన్న సైకిల్స్ అన్నీ లోపల పెట్టేసుకున్నాము. అవన్నీ పనులు ఉన్నాయి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత. ప్లస్ మ్యాచ్ కూడా ఉంది కదా, ఇంకా అది కూడా చూడాలి. ఇంకా అలా అని చెప్పి ఇంకా బయలుదేరి అయితే వచ్చేసాం. తమ్ముడు వాళ్ళు కూడా ఎక్కడికో బయటకు వెళ్ళాలంట. ఇంకా అలాగా బయలుదేరిపోయాము. పాప డ్రాయింగ్ వేసుకుంటా ఉంది, నేను ఈయన మ్యాచ్ చూస్తూ ఉన్నాం. అసలు ఎంత బాగా అనిపించిందంటే, ఇన్ని డేస్ మ్యాచ్లు చూస్తున్నాం కానీ అన్నీ ఓడిపోయే మ్యాచ్లే, కానీ ఆ రోజు ఉంది మ్యాచ్. అసలు నిజంగా క్రికెట్ మ్యాచ్ అంటే ఇలా కిక్ ఉండాలి, ఇలా కిక్ రావాలి అన్నంత బాగుంది అసలుకి.
మీలో ఎంతమంది చూసారు నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓడిపోయిద్దేమో అని అనుకునే మ్యాచ్ని అలా గెలిచేసారు. ఎంత మంచి ఫీల్ వచ్చింది. ఇంకా ఈ లైట్లు ఏంటంటే మా తమ్ముడు ఇచ్చాడనమాట. వాళ్ళ ఇంట్లో ఇంకా వాడట్లేదంట, అవి తీసుకున్నాడు కానీ వాడట్లేదు. ప్లస్ వేరే పెట్టుకున్నారనమాట. అంటే కిచెన్ రెనోవేషన్ అయిన తర్వాత ఇవి సూట్ అవ్వు ఇంకా అని చెప్పి తీసేసాడు. సరే ఇంకా ఈ నా గోల్డ్ది నాకు బాగా నచ్చింది. ఇంకా అలాగా డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టిద్దాం అన్నట్టుగాని ఇంకా అదైతే నేను తీసుకుని వచ్చాను అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా ఇచ్చేస్తాను అన్నాడు. బాబు నా వల్ల కాదు అన్ని ఇప్పుడు మేము కూడా మార్చేసామంటే అనవసరంగా అది అంటే ఒకటి అనుకుని ఈ డిజైన్ బాగుంటుంది ఇట్లా అనుకుని ఫిక్స్ చేసుకున్నాం కదా ఇంటికి వచ్చినప్పుడు. ఇంక మళ్ళీ చేంజ్ అయ్యిందంటే మొత్తం మారిపోద్ది థీమ్ అంతా. మళ్ళీ నాకు పిచ్చెక్కుద్ది, వేరే మారుస్తూ ఉంటాను, వద్దులే అని చెప్పాను. ఇది ఒక్కటి తెచ్చుకున్నాను అనమాట. ఇంకా అలాగా ఆ గోల్డ్ దానికి బల్బ్ అవి తీసుకోవడానికి అయితే ఐకియాకి వెళ్ళాలి. మళ్ళీ ఇలా క్రికెట్ మ్యాచ్ చూస్తూ సాయంత్రం అంతా స్పెండ్ చేసాము మంచిగా. మేము కష్టపడి చూసినందుకు వాళ్ళు మ్యాచ్ గెలిచారు. భలే కిక్ వచ్చిందనమాట మ్యాచ్ మాత్రం. ఇంకా నెక్స్ట్ వచ్చేవన్నీ ఇలా గెలిస్తే బాగుండు అని అనిపించింది. ఇంకా వీడేంటంటే బుడ్డోడు బాగా టైర్డ్ అయిపోయాడు, పడుకుని పోయాడు. సో ఇంకా ప్రశాంతంగా చూసాను అనమాట నేను ఇంకా మ్యాచ్ని, టెన్షన్ అంటూ పడకుండా. ఆ రోజైతే చాలా ది బెస్ట్ అనిపించింది టైం స్పెండ్ చేసిన దాంట్లోని. ఇంకా చాలా రోజుల తర్వాత అంత మంచి టైం స్పెండ్ చేసాం అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బై బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath.